రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన 7 విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిల కృషికి ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అనే క్లిష్టమైన దశకు ఎన్నికల ప్రక్రియ చేరుకున్న నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతల పరిస్థితిని నిర్వహించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ హెచ్చరించారు. కౌంటింగ్ ముగిసే వరకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటుందన్నారు. కౌంటింగ్ వేళ చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను సవాలుగా తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ చెప్పారు. కౌంటింగ్ రోజు ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ పెట్టడంలో కూడా వెనకాడబోమని హెచ్చరించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున చెప్పారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీలు, ప్రజలందరూ సహకరించాలని ఏలూరు రేంజ్ ఎన్నికల ఇన్ఛార్జ్ రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సజావుగా, సౌకర్యవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజు చెప్పారు. కడపలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విస్తృత పర్యటన చేశారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బందోబస్తును పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.